అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు 6 గ్యారంటీల పేరిట వారంటీ లేకుండా రైతులను మోసం చేశాడు. ఒక్కటని కాదు, వడ్లకు క్వింటాల్కు 500 బోనస్ ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నారు, ఇంతవరకు చేయలేదు. అధికారం రాగానే చేస్తామన్నారు, ఇంతవరకు చేయలేదు. మరి రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తా అన్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. తర్వాత మరి కౌలు రైతులకు 15,000 రూపాయలు ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. గత ప్రభుత్వం 1,00,000 ఇస్తా అంటే నేను 2 లక్షలు ఇస్తా అన్నాడు. రైతు బంధు 10,000 ఇస్తా ఉంటే ఇప్పుడు 15,000 ఇస్తా అన్నారు. అసలు ఏది అతి గతి లేదు. వారంటీల పేరిట గ్యారంటీల పేరిట వారంటీ లేకుండా అనవసరమైనటువంటి వాగ్దానాలు చేసి కళ్ళపుల్లి కబుర్లు చెప్పి రైతులను మోసం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఇంతవరకు ఎలాంటి సహాయ సహకారాలు రైతులకు అందించలేదు. అంతేకాదు, పండిన పంటకు మరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులంతా వాళ్ళ యొక్క పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకపోతే వెంటనే కొనుగోలు చేయకుండా రోజుల తరబడి రాత్రింబావులు రైతులకు ఇబ్బంది పెట్టి అకాల వర్షాల వల్ల ధాన్యం అంతా తడిసి కొట్టుకుపోయింది. తరుగు తేమ ఏది లేకుండా వెంటనే ఆ తడిసిన ధాన్యాన్ని కూడా వెంటనే కొనుగోలు చేయాలి, అక్కడ తగిన ఏర్పాట్లను చేయాలి. సన్నవడ్లకే ఇస్తా అని చెప్పొద్దు, ప్రతి గింజను కూడా కొనాలి. మరి సన్నవడ్లు దొడ్లు వడ్లు అనకుండా వరి ధాన్యానికి క్వింటాల్కి 500 రూపాయలు వెంటనే ఆయనే ఇవ్వాలి. చెప్తున్నారు కలబెల్లి మాటలు, మేము వరి ధాన్యాన్ని కొంటాం, చివరి గింజను కూడా కొంటాము. ఈ గత ప్రభుత్వంలో కేసీఆర్ మాట్లాడిన మాటలే వీళ్ళు మాట్లాడుతున్నారు తప్ప రైతులు ఇంతవరకు చేసింది ఏమీ లేదు. మరి తడిసి ముద్దైన ధాన్యాన్ని అంతటా కొనలేదు. కొనుగోలు కేంద్రాలలో సరి అయిన ఏర్పాట్లు లేవు. అక్కడ సరి అయిన బార్దాన్ లేదు, తర్వాత కూలీలు లేరు, ఎత్తడానికి లారీలు లేరు. ఇవన్నిటి పేరుతోని రైతులను నట్టేట ముంచుతున్నారు. ఇప్పుడు 23 నుంచి కూడా వాతావరణ కేంద్రాలు చెప్తున్నాయి అతి భారీ వర్షాలు ఉన్నాయని చెప్పి. కాబట్టి ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వెంటనే ఏదైతే హామీలు ఉన్నాయో వాటన్నిటిని కూడా వెంటనే అమలు చేయాలి. మరి రైతు కొనుగోలు కేంద్రాలలో వెంటనే ధాన్యాన్ని లిఫ్ట్ చేసి రైతులకు న్యాయం చేయాలి. లేకపోతే భారతీయ జనతా పార్టీ మీ ప్రభుత్వాన్ని వేటాడి గద్దె దించేదనక ఈ యొక్క రైతు రణభేరితో మరి మనం ఇప్పుడే మోగించినాము. దీన్ని మీ పాలిట ఒక విధమైన శాపంగా మారబోతున్నది. రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ మీ ప్రభుత్వాన్ని కూలదోసి ఈ రాష్ట్రంలో రైతు రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నామని చెప్పి ఈ పత్రికా ముఖంగా మీకు అదే ఈరోజు ఈ యొక్క దీక్షలు కూడా రైతుల పేరిట జరుగుతున్న మోసాలను కడిగి ఆరేసడానికి, మరి ప్రజలకు మీ మోసాలను చెప్పడానికి ఈ యొక్క కార్యక్రమాలను భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి బండి సంజయ్ గారు కూడా పార్లమెంటు మొత్తంలో కూడా ఈ యొక్క రైతుల పట్ల జరుగుతున్న వివక్షను ఉతికి ఆరేయాలి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వెంటనే వాళ్ళకు మనం మద్దతుగా ఉండాలి అని చెప్పి పిలుపునియడం జరిగింది. వారి పిలుపు మేరకు మరి ఈ దీక్షలన్నీ కూడా చేయడం జరుగుతుంది. ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, వెంటనే రైతులకు న్యాయం చేయండి. For more videos like this, subscribe Big TV channel.